డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 70 సంవత్సరాలు, మా ఆవిడ వయసు 60 సంవత్సరాలు. ఆవిడకి మెనోపాజ్ వచ్చింది. సాధారణంగా మెనోపాజ్ వచ్చిన తర్వాత సెక్స్ తగ్గిపోతుంది అంటారు, కానీ మా ఆవిడకి ఎక్కువైంది. ఆవిడ కోరిక మేరకు నేను సెక్స్ చేయలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే ఆవిడ ఎక్కడ డిమాండ్ చేస్తుందోనని ముఖం చాటేస్తున్నాను. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. మా ఆవిడ కోరిక మేరకు సెక్స్లో పాల్గొనాలంటే నేనేం చేయాలి? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. కొంతమంది లేడీస్ మెనోపాజ్ చాలా యాక్టివ్ అయిపోతారండి. అంతకుముందు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూసినట్టయితే వాళ్ళకి పిల్లలు బాధరబంది, సంసారం సంబంధించిన బాధరబంది అంతా ఉంటుంది. రెండోది వాళ్ళు బ్లీడింగ్ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి చికాకుగా ఉంటుంది. 15 రోజులు మెన్సెస్ అవ్వడం, లేదా ఒక్కసారి మెన్సెస్ అయితే వారం రోజులు 10 రోజులు అవ్వడం, చిరాకు ఉంటుంది. ఎప్పుడైతే మెనోపాజ్ వచ్చిందో ఈ బ్లీడింగ్ సంబంధించిన ప్రాబ్లం పోయి మనిషి హుషారు. అమ్మాయ ఆ వదిలిపోయింది. ఇప్పుడు హిస్టెక్టమీ చేయించుకుంటారు లేడీస్, వదిలిపోయింది బాధ. ఇప్పుడు ఏ బాధ లేదు. హిస్టెక్టమీ కొంతమంది సెక్స్ బాగా యాక్టివ్ అయిపోతారు. అంతకుముందు బ్లీడింగ్ ఎక్కువడం, కడుపు నిప్పి రావడం, ఈ బాధలు ఆ బాధలు ఉంటాయి, అవన్నీ పోతాయి హిస్టెక్టమీ చేసిన తర్వాత. ఎంత హ్యాపీగా ఉందండి మాకు. ఇప్పుడు ఆ బ్లీడింగ్ ప్రాబ్లం లేదు, ఆ గొడవలు మెసేజ్ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నాం అంటారు. ఆరోగ్యం మెనోపాజ్లో కూడా అదే మైండ్ సెట్. లేడీస్కి చాలామందికి ఏదో ఈ నెల వచ్చిన 2 రోజులు 3 రోజులు కొద్దిగా అయిపోయితే గొడవ లేదు, వాళ్ళు హ్యాపీ, వాళ్ళకి ఏం దాని ప్రాబ్లం. ఎక్కువ అవుతుంటున్నారు. ఎక్కువ అవుతుండే వాళ్ళలో చాలా నీరసపోయి రక్తం దిగిపోతుంది. వాళ్ళకి ఎనీమియా ఏర్పడుతుంది. ఎనీమియాలో నీరసం ఉండదు, ఓపిక ఉండదు, నీరసంగా ఉంటారు, డల్గా ఉంటారు, గుండె దడగా అనిపిస్తుంటాయి. వాళ్ళకి అవన్నీ పోతాయి. మెనోపాజ్ ఈ బాధలను పోయి శుభ్రంగా మొదలైపోతారు. బ్లీడింగ్ డిజార్డర్స్ లేవు కదా. అంచేత కొంత ఈ పరిస్థితి అదే అవుతుంది ఈ విషయంలో. అంచేత అయితే ఆయన కూడా యాక్టివ్గా ఉండొచ్చు. ఆయన టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయినా చూసేది. టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిన డాక్టర్ చూపించుకోకపోతే దాన్ని రీప్లేస్ చేయడం, అలాగే ఆయనకు రోజు వ్యాయామం చేయడం, కంటే నిద్రపోవడం, కడుపు నిండా భోజనం చేయడం, ఆ విశ్రాంతి చేసినట్టయితే ఆయన కూడా ఆవిడ కంటే ఎక్కువ యాక్టివ్గా తయారవుతాడు. అంటే ఆయన తన లైఫ్ స్టైల్ని, జీవన శైలిని కొద్దిగా మార్చుకున్నట్లయితే ఆవిడతో సమానంగా కానీ అంతకు మించి కానీ ఆయన యాక్టివ్గా ఉండగలరు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.